హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బెండిత్తనాలు బీట్రూట్ని నాటుకుందాము. బెండిత్తనాలని గ్రో బ్యాగ్లో వేస్తున్నానండి. ఈ గ్రో బ్యాగ్ని ఎలా నింపానంటే, ఫస్ట్ గడ్డి వేసానండి, ఆ తర్వాత మట్టి వేసాను, మట్టి తర్వాత కిచెన్ వేస్ట్ వేసాను, కిచెన్ వేస్ట్ తర్వాత మట్టి వేసాను, మళ్ళీ మట్టి తర్వాత గడ్డి వేసానండి. అలా 30 భాగం నింపాను, తర్వాత 1/2 భాగం మట్టితో నింపానండి. ఇలా నింపుకోవాలి విత్తనాలు నాటేటప్పుడు. ఇలా నింపడం వలన మొక్కలు గ్రీన్గా హెల్దీగా వస్తాయి. గోంగూర మొక్కల్ని అలాగే నింపి మట్టిని వేసానండి. చూడండి ఎంత పచ్చగా హెల్దీగా వచ్చాయో, చాలా బాగున్నాయండి గోంగూర మొక్కలు. ఇలా వస్తాయండి ఏ మొక్కలైనా మనము కలుపుకున్న మట్టిని బట్టి. గ్రో బ్యాగ్ అడుగు భాగంన గడ్డి కిచెన్ వేస్ట్ వేసాం కదండి, అది అడుగు భాగంలో కంపోస్ట్ అవుతానే ఉంటుంది. మనం పైన మట్టి వేసాం కాబట్టి ఆ మట్టిలో విత్తనాలు నాటుకుందాము. మొక్క మొలకెత్తేటప్పటికి గడ్డి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయ్యి మొక్కకి అందుతూ ఉంటాయండి పోషకాలు. అప్పుడు మొక్కలు గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి. ఇప్పుడు విత్తనాలు నాటుకుందాము. బెండిత్తనాలండి, ఒక్కొక్క దానిలో 2 వేస్తున్నాను. వర్షం పడుతుందండి ఒక్కొక్క చినుకు. రెండు వేస్తున్నానండి, ఒకటి రాపోయినా ఒకటి వస్తుంది. ఈ బ్యాగ్లో కూడా వేసుకుందాము. నాటానండి విత్తనాలని. ఇప్పుడు వాటర్ చల్లుకుందాము. ఈరోజు మార్కెట్ నుండి బీట్రూట్ తీసుకొచ్చానండి. ఈ బుజ్జి బీట్రూట్కి కొమ్మలు ఉన్నాయి, ఆకు కూడా ఉందండి. చూడండి ఎలా ఉందో. ఈ బీట్రూట్ని నాటుకుందాము, ఎలా వస్తుందో చూద్దామండి. కొమ్మలు ఉన్నాయి, ఆకు కూడా ఉంది కాబట్టి వస్తదనుకుంటున్నానండి మొక్క. ట్రై చేద్దాము ఎలా వస్తుందో. నాటానండి. బీట్రూట్కి కూడా వాటర్ ఇచ్చేద్దాము. బెండిత్తనాలకి వాటర్ పోస్తున్నాను. బీట్రూట్కి వాటర్ ఇచ్చేలోపు వర్షం పడిందండి, ఫుల్ వర్షం పడింది. అందుకని కిందికి తీసుకొచ్చేసాము మొక్కని. బీట్రూట్ మొక్క ఫస్ట్ టైం వేస్తున్నానండి, నాకు తెలియదు, ట్రై చేస్తున్నాను. బీట్రూట్కి ఆకు వచ్చిందండి, అందుకని వేసాను. చూద్దాము ఎలా వస్తుందో.
వాటర్ పోస్తున్నాను. బెండ విత్తనాలు బీట్రూట్ నాటానండి. బీట్రూట్ ఎలా వస్తుందో చూద్దాము. వర్షం పడుతుందండి, కిందికి వచ్చేసాము. బాగా పడుతుంది వర్షం. చూడండి వర్షాన్ని, క్లైమేట్ చల్లగా ఉంది. బెండ విత్తనాలు వేసాము, అందుకని వర్షం పడుతుందండి. మాకు చాలా బాగుందండి వాతావరణము.